నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో జరిగిన ఘటనలో మృతి చెందిన చిన్నారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు జాతీయ బీసీదల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. బాధిత కుటుంబానికి సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీల భవితవ్యాన్ని మార్చే జాతీయ ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీసీ వర్గాల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో నేషనల్ ఓబీసీ కార్యవర్గ సమావేశం నేషనల్ బీసీదల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ, ఆల్ ఇండియన్ బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, జాతీయ బీసీదల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, డివివి సత్యనారాయణ, 8 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. కుటుంబ పెద్ద ఎస్సీయా ఎస్టీయా మరియు లేదా మరి ఇతరులు అని పెట్టారు. అంటే ఓబీసీ కులాలను ఇతరులుగా ముద్ర వేయాలని ఒక కుట్ర జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ దశాబ్దాలుగా మా పోరాటం వల్ల బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేకపోవడం శూన్యం అనేది అక్షర సత్యం. అంతేకాదు పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అని బీసీలందరూ సంఘటితమై మనం పోరాడాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మన బీసీల గురించి గత దశాబ్దాలుగా పోరాటం చేసుకున్నా కూడా వీళ్ళు బీజేపీ కనీసం బీసీలకు కావాల్సింది మతపరమైన రాజకీయాలు కాదు, బీసీలకు కావాల్సింది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాత్రికి రాత్రి 8% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చేసి రాత్రికి రాత్రే వాళ్ళ